ఇరాక్లను తాకిన యుద్ధ జ్వాలలు ఆ దేశాల్లోని అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, పేలుళ్లతో దద్దరిల్లిన దోహా గగనతలం, క్షిపణుల్ని మధ్యలోనే అడ్డుకున్నాం, ప్రాణ నష్టం లేదని ఖతార్, గగనతలాలను మూసివేసిన ఖతార్, బహ్రెయిన్, కువైట్. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు మరిన్ని ప్రాంతాలకు విస్తరించినాయి. తమ అణుస్థావరాలపై దాడి చేసిన అమెరికాపై ఇరాన్ ప్రతీకార చర్యలకు దిగింది. ఖతార్, ఇరాక్లోని అమెరికా సైనిక స్థావరాలపై బాలిస్టిక్ క్షిపణులతో సోమవారం దాడి చేసింది. దోహా శివారులోని ఆల్ ఉదీద్ వైమానిక స్థావరంపైకి టెహ్రాన్ క్షిపణులు ప్రయోగించింది. ఈ దాడుల్లో ప్రాణ నష్టం జరగలేదని, ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నామని ఖతార్ ప్రకటించింది. ఇరాక్లో దాడి నష్టం వివరాలు తెలియలేదు. ఇరాన్ దాడి విషయాన్ని అమెరికా కూడా ధృవీకరించింది. ఒక్క ఖతార్ స్థావరంపై మాత్రమే దాడి జరిగింది తప్ప మిగతా ఎక్కడా జరగలేదని తెలిపింది. తాజా దాడితో పశ్చిమాసియాలో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య ఈ నెల 13 నుంచి కొనసాగుతున్న యుద్ధం అనూహ్య మలుపు తిరిగింది. గల్ఫ్ అంతటా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా ఈ మార్గం గుండా ప్రయాణించే విమానాలకు తీవ్ర అంతరాయం ఏర్పడనుంది. తమ అణుకేంద్రాలపై అమెరికా ఎన్ని బాంబులు వేసిన అన్ని క్షిపణులతో తాము దాడి చేసినట్టు ప్రకటించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఇరాన్ దాడుల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా కువైట్, ఖతార్, బహ్రెయిన్లు తమ గగనతలాన్ని మూసేసాయి. దీనివల్ల వందల సంఖ్యలో విమానాలు ఎక్కడికక్కడే ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ మార్గం గుండా ప్రయాణించే భారతీయులు ఎక్కడి వారక్కడే చిక్కుపోయే ముప్పు కనిపిస్తోంది. తాజా పరిణామాలతో గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్న భారతీయుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఏడాదిలో